పండగ ఓడిచిపోయింది కదా, పల్లె పట్నం అనే తేడా లేకుండా మా జోరుగా చేసిర్రు షవతి ఉత్సవాలు. అయితే పోలీసులు ముందు జాగ్రత్తగా మండపాల కాడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అని చెప్పిర్రు. అన్నట్లే చాలా దిక్కుల్లో పెట్టిర్రు కూడా. మరి పండుగ వెళ్ళిపోయింది కాబట్టి ఆ కెమెరాలను ఊడబీకి ఏం చేసిర్రో ఎరికేనా? గణపతి పండుగకు పెట్టిన కెమెరాలని చెప్పి ఏవో కొత్త కొత్త కెమెరాలను చూపిస్తుర్రేంది అని పరిశాన్ కాకుర్రి. గివి మొన్న గణపతి మండపాల కాడ పెట్టిన కెమెరాలే. జీడిమెట్ల దిక్కు పెట్టిన శానా గణపతుల కాడ అక్కడ నిర్వాహకులు ఇగో గీ సీసీ కెమెరాలు పెట్టిర్రట. ఇక పండుగ అయిపోయేంత వరకు మండపాల పెట్టి అటెంక ఊడబీక్కొనొచ్చి పోలీసోళ్లకు అందించిర్రు. ఎక్కడైనా అక్కరుంటే ఇవి వాడుకోర్రి సారు, మా తరఫుకెంచి మేం చేస్తున్న చిన్న సాయం అన్నట్లు ఏం తక్కువ 102 కెమెరాలు డీసీపీ సురేష్ కుమార్ సార్ కు అప్పచెప్పిర్రు. అన్ని పండుగ కోసం కొన్న కొత్త కెమెరాలే. ఇక డీసీపీ సార్ మాట్లాడుకుంటా ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతోని సమానం. అసొంటిది 102 కెమెరాలు పోలీస్ స్టేషన్ కు దానం ఇచ్చిర్రంటే గొప్ప ఆలోచనే. ఈ కెమెరాలను అవసరం ఉన్న చోట పెడతాం, నేరాలు మరిన్ని కాకుండా చూస్తామని మాట్లాడుకొచ్చిండు. జీడిమెట్ల సిఐ మల్లేష్ సార్ మాట్లాడుకుంటా గణపతుల ముంగట కెమెరాలను పెట్టుకోవాలని మాత్రమే చెప్పినాం గాని ఆ కెమెరాలు తీసుకొచ్చి 10 మందికి అక్కడికొచ్చేటట్లు వాడమని ఇచ్చిర్రంటే కమిటీ వాళ్ళది చాలా గొప్ప మనసు. ఈ కెమెరాలు ఇచ్చిన అందరికీ శనార్థులు అని చెప్పుకొచ్చిండు. ఏదైతే గాని పండుగ కోసం అందించిన కెమెరాలు గిట్ల ప్రజలకు అక్కడికి వచ్చేటందుకు ఇచ్చిర్రంటే గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు?